ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని 12వ డివిజన్లోని ప్రధాన నాలాలను డివిజన్ కార్పొరేటర్ మరియు బీఆర్ఎస్ పట్న అధ్యక్షులు బొడ్డు రజిత రవీందర్లు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బొడ్డు రజిత రవీందర్లు మాట్లాడుతూ గతంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వర్షాకాలం రాకముందు ఈ సీల్డ్ తొలగించే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేది. కానీ ఈసారి మాత్రం గత 4 నెలలుగా కమిషనర్ ని కలిసి కార్పొరేటర్ లెటర్లు ఇచ్చి స్వయంగా కలిసి సమస్యను వివరించి త్వరగా తీయించాలని, వచ్చే వర్షాకాలంలో వర్షపు నీరు ఇంట్లలోకి వస్తాయని కమిషనర్ ని కోరినా కూడా ఇప్పటి వరకు డ్రైనేజీ కాలువలను తీయడం లేదని, అసలు కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు నందవేణ కుమార్, రావుల మల్లయ్య, మెరుగు లింగయ్య, క్రాంతి, కార్తిక్, పిట్టల సురేష్, మల్లయ్య, నెల్లి వంశీ, ఆకుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అంత దానిలోనే ఉన్నది, మనకి ఇబ్బంది అవుతుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ప్రతి సంవత్సరము ఎండాకాలంలో ప్రధాన నాళాలన్నింటినీ కూడా శుభ్రం చేసే పరిస్థితి ఉండేది గతంలో. ఈసారి కూడా చేస్తామంటున్నారు, కానీ వచ్చే దాదాపుగా ఇంకా 10-15 రోజుల పాటు వర్షాకాలం వచ్చేది ఉన్నది. 12వ డివిజన్లో ఉన్నటువంటి ఫైవింగ్ లైన్ దగ్గర నుంచి ఆంధ్ర గుడిచెల వరకు, అదేవిధంగా ఫైవింగ్ లైన్ నుంచి పసలబాపు ఇంటి వరకు ఉన్నటువంటి 2 ప్రధాన నాళాలు ఉంటాయి. ఇవి మొత్తం కూడా చెత్త చెదారంతో సిల్టుతో పూర్తిగా నిండిపోయినది. అసలు కొద్ది వర్షానికే ఇళ్ళకి వచ్చేట ప్రమాదం ఉన్నది. గతంలో మీకు చాలా రోజుల నుంచి మీకు కమిషనర్ గారికి లెటర్లు పెడతా ఉన్నాం, CDMA దగ్గర కూడా లెటర్ పెట్టొచ్చినాం. ఇంకా గతంలో ఇక్కడ ఓ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి గోడ వల్ల ఆగిపోయింది. వాళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఏమైనా ముట్టుకుంటే గోడ పడుతుంది, మీద పడుతుంది, మేము చచ్చిపోతామనే ప్రమాదం ఉన్నది, మేము తీయలేమని చెప్తే మేము దానికోసం కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ అధికారులకు, అదేవిధంగా ఇక్కడ వీరెవరు కూడా దానిపై సరిగ్గా స్పందించకపోవడంతో CDMA హైదరాబాద్ వారి దగ్గర అక్కడికి కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడంతో ఈ మధ్యలో మళ్ళీ టౌన్ ప్లానింగ్ వారు రావడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీస్ ఇవ్వడంతో ఈ మధ్యలో వారు తొలగించడం కూడా జరిగింది. అయితే మా పోరాట ఫలితంగా వారు గోడను కూడా తొలగించారు. కానీ ఇంతవరకు కూడా కమిషనర్ గారు మీకు చెప్పి కూడా దాదాపు 1 నెల రోజులు దాటింది. మీరు చెప్పుడుతోటే మీరు వచ్చిండ్రు, ఏదో కాలువలో పారాలు పెట్టి అటు ఇటు మున్సిపాలిటీ సిబ్బందితో తీసారు. ఇట్లా చేస్తే మాకు పని కాదు. ఎప్పటి నుంచి మేము ఏ విధంగా అయితే ప్రతి ఎండాకాలం ఎట్లయితే చేస్తూ ఉన్నామో అదే పద్ధతిలో ధోని మొత్తం తేలాలి. ఈ మీద ఉన్నటువంటి సిమెంట్ ఎట్లయితే మన ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్ మొత్తం కూడా తీరతట్టు చేస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే రాబోయే కాలంలో మీరు కనుక ఇట్లా నిర్లక్ష్యం చేసినట్టయితే తప్పకుండా మా వాళ్ళందరినీ కలిసి ఆఫీసులు ముట్టడి చేయాల్సి వస్తుంది. అట్లా కూడా మీరు చేయకపోతే మేమే స్వచ్ఛందంగా మా ప్రజలతో కలిసి మరి తీసి మేమే ఎత్తిపోసుకోవాలన్నా ఏందో మాకైతే అర్థం కాని పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు ఇప్పటికైనా సరే తొందరగా మీరు టెండర్ పిలిచిందా పిలవలేదా లేకపోతే ఏందో మాకు తెలియదు, కానీ మాకు ఎట్లనైనా సరే మీ దగ్గర విశేష అధికారాలు ఉంటాయి, తప్పకుండా వాటి దృష్టిలో పెట్టుకొని మా డివిజన్ యొక్క ప్రజల ప్రాణాలు రక్షించాలి. ఎందుకంటే వచ్చేది 10-15 రోజుల వర్షం ఉన్నది, ఎక్కడ చూసినా చాలా దుర్గంధం వాసన వస్తుంది. మేము కార్పొరేటర్ కూడా గత 5-6 నెలలుగా మీ వెంట పడతా ఉంటే మీరు తీస్తలేరు అంటే చాలా ఘోరం అవుతుంది సార్. తప్పకుండా మీరు ఆలోచన చేయండి. మా ప్రజల ప్రాణాల కోసమే మేము కొట్లాడేది. మీరు కూడా ఆ కమిషనర్గా ఉన్నది, బాధ్యతలు ఉండేది కూడా కేవలం వాళ్ళ పనిచేయడం కోసమే. కాబట్టి దయచేసి ఏమీ అనుకోకుండా ఖచ్చితంగా త్వరలోనే ఈ 2-3 రోజుల పట్టలో లేకపోతే వారం రోజుల పట్టలో తప్పకుండా ఈ సిల్ట్ మొత్తం పూర్తిగా తొలగించి మా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కాకుండా చూడాలి. అదేవిధంగా కాలువలన్నీ నీట్గా ఉంచేలాగా ఎప్పటికప్పుడు మీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా స్పందించాలని కోరుతా ఉన్నాం. 12వ డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్లీన్ చేసేది. ఇది ప్రతి ఎండాకాలంలో క్లీన్ చేసేది. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇంకా చేయలేదు. వచ్చేది వర్షాకాలం.
దీని ద్వారా కాలువ నీళ్లు జామ్ అయిపోయి ఇళ్ళకి వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మాకు RFCL వాటర్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాటర్ అవి ఇవన్నీ వర్షాలు ఎక్కువైతే సడన్గా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు, కలెక్టర్ గారు మాకు త్వరగా మాకు ఈ కాలువ క్లీన్ చేయించగలరు. మేము జనవరి నుంచి అడుగుతున్నాం. గత నెలలో కూడా మీకు కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఇలానే చెప్తా ఉన్నాం, టెండర్ పిలుస్తూ అంటున్నారు, ఆ పని జరుగుతలేదు. మాకు జనాలలో ఇబ్బంది అవుతుంది. మురికాలం వచ్చేది వర్షాకాలం, దాని ద్వారా దోమలు తయారవుతాయి, జ్వరాలు వస్తాయి, నీళ్ళు ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తొందరగా మా కాలువ క్లీన్ చేయగలరని కోరుతున్నాం.